జై శ్రీరామ్. టెక్స్ట్ కంప్లీషన్ కింద వర్డ్స్ చూద్దాం. స్క్వాబుల్ అంటే కొట్లాట, చిన్న కొట్లాట. SQUABBLE. లాడేషన్ అంటే పొగడతా, ప్రైజ్. అఫెక్టేషన్ అంటే ఆర్టిఫిషియల్ బిహేవియర్, ఇమిటేషన్. అంటే అఫెక్టేషన్ అంటే ఇంకోళ్ళని చూసి మనం వాళ్ళలాగా బిహేవ్ చేయడం మొదలు పెడతాం. అంటే స్నాబరీ, SNOB. స్నాబ్ అంటే ఎవడు? స్నాబ్, SNOB. స్నాబ్ అంటే ఏ పర్సన్ హూ is very status conscious. He copies the fashions set by the rich and looks down on others. అంటే స్నాబ్స్ అంటే అన్ని బ్రాండెడ్ వేసుకుంటారు, తర్వాత బ్రాండెడ్ వేసుకొని వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. ఇది స్నాబరీ, SNOBBERY. స్నాబరీ, స్నాబిష్ బిహేవియర్, స్నాబ్ అపీల్. కార్లు లేక బట్టలు ఏదన్నా స్నాబ్ అపీల్ అనమాట. ఎందుకంటే ఎవడో షారుఖ్ ఖాన్ గాడో ఎవడో తలమాసిన వేధవ వాడు అది వేసుకుంటాడు, అందుకని మనం కూడా కొనుక్కుంటాం. ఇటువంటి ప్రోడక్ట్స్కి ఉండేది స్నాబ్ అపీల్. సో స్నాబరీ అన్నది స్టేటస్ అనమాట. నేను వేసుకునేవన్నీ బ్రాండెడ్, అది నేను షర్ట్ అన్నీ బ్రాండ్, టాప్ బ్రాండ్, షూస్ టాప్ బ్రాండ్, నీవన్నీ అన్బ్రాండెడ్. సో ఈ విధంగా ఆలోచించేవాడిని స్నాబ్ అంటారు, SNOB. స్నాబరీ, స్నాబిష్ బిహేవియర్. సో అఫెక్టేషన్ అన్నది ఇమిటేషన్. అఫెక్టేషన్ మీన్స్ ఆర్టిఫిషియల్ బిహేవియర్, నాట్ న్యాచురల్. సో అఫెక్టేషన్కి ఆపోజిట్ ఇస్ న్యాచురల్ బిహేవియర్. प्रोक्रास्टिनेशन అంటే पोस्टपोन. आज का काम कल करो, कल का काम परसों, क्या जल्दी है जब जीना है बरसों. ఇలాగ లేజీగా ఏ పని టైంకి చేయకుండా అన్నీ పోస్ట్పోన్ చేస్తే దట్ ఈస్ ప్రోక్రాస్టినేషన్. హ్యూమర్ అంటే మీకు తెలుసు, హ్యూమర్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ని హ్యూమర్స్ అంటారు. హ్యూమర్స్, S ఒకటి యాడ్ అవుతుంది. హ్యూమర్స్ అంటే బాడీలో బ్లడ్, ఫ్లెమ్, బైలు, వీటినన్నింటినీ హ్యూమర్స్ అని కూడా అంటారు మెడిసిన్లో. సో ఇప్పుడు చూద్దాం. క్యారియన్ స్కైలార్స్ కాన్స్టెంట్ బిక్కరింగ్ అండర్లైన్ చేసుకో. బిక్కరింగ్ అంటే కొట్లాటలు. బిక్కరింగ్ అంటే చిన్న చిన్న వాటికి కొట్లాడుకోవడం, పెటీ ఫైట్స్. డిస్మేడ్ దేర్ మదర్, వాళ్ళ అమ్మకి బాధ వేసింది. డిస్మే అంటే ఫీలింగ్ అప్సెట్, డిస్మేడ్ అంటే ఫీలింగ్ అప్సెట్ అండ్ డిసిల్యూజన్డ్. అయ్యో ఇలా ఎందుకు జరుగుతోందని బాధపడుతూ. డిస్మే అంటే బీయింగ్ అప్సెట్. దేర్ మదర్ హూ హ్యాడ్ గ్రోన్ వియరీ అంటే టైర్డ్. ఆమె ఇట్లాంటి వీళ్ళ కొట్లాటలు చూసి చూసి చాలా బాధపడి, చాలా ఎక్కువ చూసి అంటే ఫెటీగ్ అయిపోయింది అనమాట, టైర్ అయిపోయింది. వీళ్ళు ఏంది ఇట్లా చేస్తున్నారు. ఆఫ్ దేర్ డాష్. ది ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. సో ది ఆన్సర్ మస్ట్ బి స్క్వాబుల్. నెక్స్ట్ పోదాం. డిస్ట్రాట్ అంటే వెరీ అప్సెట్, extremely upset, very depressed and upset and tense and all that. Distraught అనమాట. ఎందుకంటే సపోజ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ద పర్సన్ కెన్ బికమ్ డిస్ట్రాట్. ఏదైనా సీరియస్గా సెట్ బ్యాక్ వచ్చి ఫెయిల్యూర్ వస్తే యూ విల్ బి వెరీ అప్సెట్. అప్పుడు ఈ వర్డ్ వాడచ్చు, ఐ వాజ్ ఫీలింగ్ వెరీ డిస్ట్రాట్. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలే, సో హీ వాజ్ ఫీలింగ్ వెరీ డిస్ట్రాట్. ఎగ్జానరేట్ అంటే మన్నించడం. హీ వాజ్ ఎగ్జానరేటెడ్ ఇన్ ది కేస్. దట్ మీన్స్ కోర్టులో ఎక్విట్ చేశారు, వదిలేశారు, పార్డన్ చేశారు. డెబిలిటేట్ అంటే వీకెన్, బలహీనపరచడము, డెబిలిటేట్. సో విండికేట్కి రెండు మీనింగ్స్ వస్తాయి. విండికేట్ అంటే జస్టిఫై. హీ విండికేటెడ్ హిజ్ ఇన్క్లూజన్ ఇన్ ద టీమ్ బై స్కోరింగ్ ఎ సెంచరీ. జస్టిఫై, వాడిని టీంలో తీసుకున్నారు, వాడు సెంచరీ కొట్టి వాడిని తీసుకున్నందుకు జస్టిఫై చేశాడు వాడు. విండికేట్కి ఇంకో మీనింగ్ ఈజ్ ప్రూవ్. విండికేట్కి ఇంకా ఇంకో మీనింగ్ ఈజ్ అబ్జాల్వ్, ఎక్విట్, పార్డన్. సో యాక్చువల్గా ఎగ్జానరేటు, విండికేటు ఒక సినానిమ్సే. ఎనీవే, ఇది సెంటెన్స్ ఈక్వివాలెన్స్ కాదు, ఇది టెక్స్ట్ కంప్లీషన్. ఒకటే ఆన్సర్ కావాలి. కింద 5 చాయిసెస్ ఉన్నాయి. సో ద మేయర్ వాజ్ సో డాష్ బై ద లాంగ్ ట్రయల్, అంటే కేసు ఎన్నో ఏళ్ళుగా నడుస్తోంది. డిస్పైట్ ఈజ్ ఈవెన్చువల్ ఈక్విటల్. ఈవెన్చువల్ అంటే ఫైనల్గా కేసులో హీ వాజ్ అక్విటెడ్. సో హీ వాజ్ సో డిస్ట్రాట్. కరెక్ట్, డిస్ట్రాట్. థర్డ్కి పోతున్నా. కింద బ్లాంక్ 1లో క్రానికలీ అంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. క్రానిక్ స్మోకర్ అంటే ఎన్నో ఏళ్ళుగా స్మోక్ చేస్తున్నాడు. క్రాన్ అంటే టైం, క్రోనాలజీ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ టైం. డెక్కన్ క్రానికల్ అంటే రికార్డ్. క్రాన్ అంటే టైం, క్రోనోమీటర్ అంటే పర్ఫెక్ట్గా టైం చెప్పే ఒక క్లాక్ని క్రోనోమీటర్ అంటారు. యానక్రానిజం అన్న వర్డ్ వస్తుంది. యానక్రానిజం, ANACHRONISM. యానక్రానిజం అంటే రాంగ్ డేటింగ్, రాంగ్లీ డేటెడ్ అంటే డేటే తప్పు.
యానక్రానిజంకి ఇంకో మీనింగ్ ఏంటంటే అవుట్డేటెడ్, అంటే ఇవాల్టి యుగానికి పనికిరానిది, అంటే పాతకాలపు బూజుబట్టిన ఆలోచనలు, నమ్మకాలు, వాటిని పద్ధతులు, వాటిని యానక్రానిజమ్స్ అని అనొచ్చు. సో యానక్రానిజమ్స్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. యానక్రానిజం అంటే లిటరల్గా తీసుకుంటే డేటే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్ బర్త్ డేట్ అడగండి, వాళ్ళు December 25th అంటారు, కానీ అది తప్పు. December 25th అస్సలు కాదు. ఎందుకంటే 336 ADలో ఒక బిషప్ ఎవడో జూలియస్ అనే వాడు ఉన్నట్టుండి December 25th డేట్ డిసైడ్ చేశాడు. సో ఎవరో మన బర్త్ డేట్ డిసైడ్ చేస్తే అది కరెక్ట్ అవ్వదు కదా, సో అది కాదు. ఇంకోటి, వాళ్ళ క్రిస్టియన్ ఫిలాసఫీ ప్రకారము జీసస్ పుట్టిన దగ్గర నుంచి తర్వాత నుంచి వెనక అట్లాగా వాళ్ళు హిస్టరీని డివైడ్ చేశారు. సో మనకేంటి, సిఈ అంటే క్రిస్టియన్ ఏరా, ఒకప్పుడు ఏడి అనేవారు, యాన్నో డోమిని అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. అంతకు ముందరది క్రైస్ట్ పుట్టిన ముందర, దాన్ని బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అన్నారు. ఇప్పుడు బీసీఈ అంటున్నారు, బిఫోర్ క్రిస్టియన్ ఈరా. అంటే 0 ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. 0 అన్నది ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్, అంటే టర్నింగ్ పాయింట్, వాటర్ షెడ్. అంటే హిస్టరీని 2 భాగాలుగా చేశారు వాళ్ళు, జీసస్ పుట్టక ముందర నుంచి, జీసస్ పుట్టిన తర్వాత నుంచి. అలాంటప్పుడు జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డే ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డే 0 అని చెప్పాలి. కానీ వాళ్ళని అడగండి, 4 BC అంటారు, 4 to 6 BC అంటారు. అంటే ఏమిటి, జీసస్ క్రైస్ట్ 4 years బిఫోర్ జీసస్ క్రైస్ట్ వాజ్ బార్న్. అంటే జీసస్ 4 ఏళ్ళు ఆయన పుట్టక ముందరే ఆయన పుట్టాడు. అదేంటండి, ఎవరైనా పుట్టక ముందరే పుట్టడం ఏంటి అని క్వశ్చన్లు అడగాల్సి వస్తుంది. సో నా దృష్టిలో అది ఒక యానక్రానిజం, తప్పు డేట్. కరెక్ట్ డేట్ కనుక్కొని చెప్పాలి వాళ్ళు. సో యానక్రానిజంకి 2 మీనింగ్స్ చెప్పాను. ఓకే, సింపథెటిక్ అంటే ఫేవరబ్లీ, ఫేవరింగ్. బ్లాంక్ 2లో ఎనర్వేటెడ్ అంటే బలహీన పరిచేది, అలసట పుట్టించేది. ఫెటీగింగ్, FATIGUE, ఫెటీగింగ్. టు సాప్ ద ఎనర్జీ, SAP, టు సాప్ ద ఎనర్జీ. టు సాప్ అంటే కూడా వీకెన్. ఎజైల్ అంటే ఫ్లెక్సిబుల్, అథ్లెటిక్, లైక్ అన్ అథ్లీట్. అక్యూట్ అంటే వెరీ షార్ప్. సో డిస్పైట్ హర్ హియరింగ్ లాస్ అండ్ డాష్ పెయిన్ఫుల్ ఆర్థరైటిస్, మజ్ వాజ్ ఎ ప్లెజెంట్ అండ్ సర్ప్రైజింగ్లీ డాష్ డాగ్. అయినప్పటికీ కూడా దానికి పెయిన్ఫుల్గా ఆర్థరైటిస్ ఉన్నా సరే ఆ కుక్క ఇలాగా ఉంది, హియరింగ్ లాస్, దానికి చెవుడు కూడా, అయినప్పటికీ కూడా. సో ఏ రెండో పెడితే ఆన్సర్. దీనికి థర్డ్ వన్ ఆన్సర్ ఏమైంది, క్రానికలీ ఎజైల్. నెక్స్ట్ పోదాం. అన్డెవలప్డ్, పాలిష్డ్, కాన్వల్యూటెడ్ అంటే జిగ్జాగ్, రౌండ్ అబౌట్. కాన్వల్యూటెడ్ అంటే మెలికలు తిరిగి ఉన్నది. కాన్వల్యూటెడ్ ఇంకా ఇంప్లైడ్ మీనింగ్ ఈజ్ కాంప్లెక్స్. కాన్వల్యూటెడ్ సెంటెన్స్ అన్నామంటే వెరీ కాంప్లెక్స్ సెంటెన్స్. కాన్వల్యూటెడ్ లాజిక్ అన్నామంటే చాలా కాంప్లెక్స్గా ఉన్నది. సో కాన్వల్యూటెడ్కి ఆపోజిట్ ఏమవుతుంది, సింపుల్, డైరెక్ట్. ఏ కాన్వల్యూటెడ్ పాత్ అంటే ఇటు ఇటు జిగ్జాగ్గా ఉన్నది, లేక మెలికలు తిరిగి ఉన్నది. ప్రోజైక్ అంటే డల్, ఆర్డినరీ, కట్ అండ్ రైడ్, బోరింగ్, lacking imagination, pedestrian. Prosaic అంటే dull, lacking imagination. So prosaic opposite is exciting. Okay, so prosaic negative word. tortuous అంటే మళ్ళీ zigzag, winding. యాక్చువల్గా tortuous కన్వల్యూటెడ్ సినోనిమ్స్. tortuous జర్నీ అంటే దారి ఇటు ఇటు. ఇప్పుడు మనము తిరుపతి కొండ ఎక్కుతున్నప్పుడు రోడ్డు ఇటు అటు పోతుంది, దాన్ని మనము హెయిర్ పిన్ బెండ్స్ అంటున్నారు. అమెరికాలో అటువంటి రోడ్ని స్విచ్ బ్యాక్ అంటారు. స్విచ్ బ్యాక్, SWITCHBACK. ఎందుకంటే స్విచ్ బ్యాక్, ఇటు పోతావు మళ్ళీ స్విచ్ వెనక్కి వస్తావు, మళ్ళీ స్విచ్ బ్యాక్ ఇటు అటు. సో కొండ ఎక్కుతున్నప్పుడు రోడ్డు జిగ్జాగ్ ఉంటుంది, దాన్ని స్విచ్ బ్యాక్ అంటారు. జిగ్జాగ్ రోడ్ని స్విచ్ బ్యాక్ అంటారు, ఎస్పెషలీ కొండ ఎక్కుతున్నప్పుడు ఉంటుంది అది. సో టార్చువస్ పాత్ ఆర్ టార్చువస్ జర్నీ అంటే zigzag. So although his latest project was relatively dash, little more than a few basic plot points scribbled on a napkin, the veteran screenwriter easily sold the story to a major Hollywood studio.
ఆహా. ఆల్దో ఇలా ఉంది, ఇలా ఉండి కూడా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఒక నాప్కిన్ మీద ఏదో స్క్రిబుల్ చేశాడు, కానీ ఒక మేజర్ హాలీవుడ్ స్టూడియోకి ఈ కథని అమ్మాడు. సో వాట్స్ ది ఆన్సర్? ఎస్, ప్రోజైక్ షుడ్ బి ది రిలేటివ్లీ ప్రోజైక్. దర్ ఇస్ నథింగ్ ఎక్సైటింగ్ దర్. ఓకే, నెక్స్ట్ వన్. టెన్యూస్ ఆర్గ్యుమెంట్ అంటే వీక్. టెన్యూస్ మెటీరియల్ అంటే వెరీ లైట్ అండ్ ఫ్లిమ్జీ, గొస్సామర్, డయాఫేనస్, లైక్ ఏ కాబ్ వెబ్, లైక్ ఏ ఫైన్ సిల్క్, పష్మీనా సిల్క్. టెన్యూస్ అంటే బూజులాగా ఉఫ్ అని ఊతే ఎగిరిపోతుంది, అంత లైట్గా, సీత్రూగా, ట్రాన్స్పరెంట్గా ఉండే బట్ట లేక సిల్కు. టెన్యూస్ ఆర్గ్యుమెంట్ అన్నామంటే ఆర్గ్యుమెంట్కి దమ్ము లేదనమాట, ఎవిడెన్స్ లేదు, తర్కం లేదు, లాజిక్ లేదు, ఎవిడెన్స్ లేదు, బేకార్ ఆర్గ్యుమెంట్. 2 క్వశ్చన్లు అడిగితే కుప్పకూలిపోయే ఆర్గ్యుమెంట్ అది. ఆర్గ్యుమెంట్ అంటే ఒక మీనింగ్, ఒపీనియన్. ఓకే, ప్రిస్టీన్ అంటే అన్టచ్డ్, ఈ వర్డ్ ముందు వచ్చింది. ప్రిస్టీన్ అంటే అన్టచ్డ్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. ఒరిజినల్ స్టేట్ ఆఫ్, ఇప్పుడు గౌముఖ్ అని ఒక జాగా ఉంది, అక్కడికి పోయామంటే గంగా గ్లేషియర్ నుంచి గౌముఖ్ అన్నది గ్లేషియర్ యొక్క మౌత్ అనమాట, ఆవు మూతిలాగా ఉంటుంది అది. అక్కడ ఉండే గంగ నీళ్లు ప్యూర్ అనమాట, అంటే ఇంకా మనిషి చేయపడలేదు దాని మీద. ప్రిస్టీన్ అంటే అన్టచ్డ్ ప్యూరిటీ, ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. పర్మియబుల్ అంటే విల్ అలౌ ద ప్యాసేజ్ ఆఫ్ ఎనీథింగ్. మనకి ఆస్మోసిస్ స్కూల్లో చదివాం. పర్మియబుల్ మీన్స్ అలౌస్ ది ప్యాసేజ్. ఇంపర్మియబుల్ మెంబ్రేన్ అంటే విల్ నాట్ అలౌ ద ప్యాసేజ్, ఒపేక్ అనమాట, అది ఇట్ విల్ నాట్ అలౌ ద ప్యాసేజ్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే. రెసిలియంట్ అంటే స్ట్రెచబుల్, రెసిలియంట్ అంటే ఫ్లెక్సిబుల్, రెసిలియంట్ అంటే ఏబుల్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ టెన్షన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక వర్డ్కి లిటరల్ మీనింగ్, ఇంప్లాయిడ్ మీనింగ్. రెసిలియంట్ అంటే స్ట్రెచబుల్. సైకలాజికల్ రెసిలియన్స్ అన్నామంటే ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని బాధలు పడ్డా సరే మనిషి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకో, అటువంటి పర్సన్ని సైకలాజికలీ రెసిలియంట్ అంటారు. ఈ మధ్యకాలంలో చిన్న వాటికే కుప్పకూలిపోయి డిప్రెషన్లు వచ్చి ఇలాంటి వెధవ పనులు చేస్తున్నారు. సైకలాజికలీ ఫ్రెజైల్ అట్లాంటి వాళ్ళు, FRAGILE. రెసిలియంట్కి ఆపోజిట్ ఏమిటి? ఫ్రెజైల్, FRAGILE. రెసిలియంట్ అంటే కెన్ టేక్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్ బట్ స్టిల్ బీ వెరీ స్ట్రాంగ్. Steel is very resilient, and it can be stretched, can be drawn into wires. Resilience ante flexibility. The opposite is fragile, FRAGILE. Friable, FRIABLE. Frangible, FRANGIBLE. Brittle, BRITTLE. If I describe somebody as psychologically brittle, brittle అంటే అద్దం లాగా పగిలిపోతుంది. సైకలాజికలీ బ్రిటిల్ అన్నాను అంటే చిన్న వాటికి చాలా బాధపడిపోయి టెన్షన్లు వచ్చేసి తాగేసి సూసైడ్ చేసుకుంటా, ఇట్లాంటి సన్నాసిన కొడుకుల్ని సైకలాజికలీ బ్రిటైల్ అన్నారు. అది. ఒబ్ట్యూస్ అంటే ఈ వర్డ్ ముందు వచ్చింది, డల్, మొద్దు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, దేడ్ దిమాక్, వెరీ స్లో టు థింక్. సో ఒబ్ట్యూస్కి ఆపోజిట్ ఈజ్ వెరీ కీన్ మైండెడ్, షార్ప్, astute, షోయింగ్ acumen, percipient, perspicacious, shrewd, canny, CANNY, క్యానీ. ష్రూడ్ అంటే వెరీ క్లెవర్, తొందరగా విషయాల్ని గ్రాస్ప్ చేయగలిగే ఎబిలిటీ. సో ఒబ్ట్యూస్ అంటే డల్, స్లో విటెడ్, మన భాషలో అయితే దేడ్ దిమాగ్, మొద్దబ్బాయి, ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏంటి? వైల్ ఎనీ బర్డ్ ఎగ్ విల్ సఫైస్ అంటే విల్ బి సఫిషియంట్ ఫర్ ద ట్రెడిషన్ ఆఫ్ ఎగ్ డెకరేటింగ్, those with dash shells are preferred so as to prevent breaking when their contents are hollowed. అంటే విరగకుండా ఉండేవి కావాలి. The answer should be resilient. అది విరగదు, రెసిలియంట్గా ఉన్నది విరగదు. ఓకే, నెక్స్ట్ కింద వర్డ్స్ చూస్తున్నా చూడు. ప్రీవారికేటింగ్ అంటే అబద్ధాలు చెప్పడం, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోవడం. ప్రీవారికేటింగ్ అంటే ఇవేడింగ్ ద క్వశ్చన్, టెల్లింగ్ లైస్, డైరెక్ట్గా అబద్ధాలు చెప్పడము. లేక ఇంకో పెద్ద వర్డ్ ఉంది, టర్జీవర్సేటింగ్, TERGIVERSATE, టర్జీవర్సేట్ అంటే ఇవేడ్ ద క్వశ్చన్, EVADE, ఇవేజివ్. ఇవేడ్ అంటే ఇవేడింగ్ ద క్వశ్చన్, ఇవేడింగ్ ద పోలీస్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు, ఇవేడ్. ఎల్యూడ్ కూడా ఉంది, ELUDE, ఎల్యూడ్,
ఎల్యూజివ్ ఎల్యూజివ్ ఈఎల్యూడి. ద టైగర్ ఈజ్ ఎన్ ఎల్యూజివ్ క్రీచర్. ఎందుకంటే అది కనిపించదు, పట్టుకోవడం కష్టం, అది రాత్రిపూట వేటాడుతుంది. ఎల్యూజివ్ అంటే డిఫికల్ట్ టు క్యాచ్. ఈఎల్యూఎస్ఐవిఈ. ఎల్యూజివ్కి రెండో మీనింగ్ ఈజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఎల్యూజివ్. సపోజ్ I give you a tough sentence. So then you might say that the meaning of this sentence is elusive. So elude ఏమొచ్చాయి ఎక్కడ బావా? ప్రీవారికేటింగ్ అంటే అవాయిడింగ్ ద ట్రూత్, టెలింగ్ లైస్. డిసెంబుల్ ఒక సినోనిమ్, డిఐఎస్ఎస్ఈఎంబిఎల్ఈ. డిఐఎస్ఎస్ఈఎంబిఎల్ఈ. డిసెంబుల్ అంటే అవాయిడ్ ద ట్రూత్, అవాయిడ్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ టెలింగ్ లైస్, ఇవేడింగ్ ద క్వశ్చన్, నాట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. డిస్అసెంబుల్ వేరు, అసెంబుల్ అంటే పుట్ టుగెదర్, డిస్అసెంబుల్ అంటే పార్ట్స్ అన్ని వేరు చేయడం. ఆ డిస్అసెంబుల్ వేరు, డిసెంబుల్ వేరు. గుర్తుపెట్టుకో, ఈ వర్డ్ ముందు వచ్చింది, మళ్ళీ చెప్తున్నా, అది రిపిటేషన్ అవుతుంది. సో ప్రీవారికేటింగ్ అంటే ఏమిటి? అవాయిడింగ్ ది క్వశ్చన్, నాట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ ఆర్ అబద్ధాలు చెప్పడం. మాయిలింగ్ అంటే చాలా కష్టపడి పనిచేయడం. టాయిలింగ్ హార్డ్ వర్క్ చేయడం. మాయిలింగ్ ఆర్ టాయిలింగ్, TOILING. బెల్లిజరెంట్ అంటే వార్లైక్, ఆల్వేస్ ఇచ్చింగ్ ఫర్ ఎ ఫైట్, కయ్యానికి కాలు దువ్వుతూ ఉండే టైపు, ఎప్పుడు ఎవరితో కొట్లాడదామా, వార్లైక్ అనమాట. వెరీ వెరీ అగ్రెసివ్. ట్రక్యులెంట్, TRUCULENT, ట్రక్యులెంట్, TRUCULENT. బెల్లికోస్, BELLICOS. బెల్లి అంటే వార్ అని చెప్పాను. యాంటీ బెల్లం అంటే బిఫోర్ ది వార్, పోస్ట్ బెల్లం అంటే యుద్ధము తర్వాత. సో బెల్లి అంటే వార్. సో బెల్లిజరెంట్ అంటే ఎప్పుడు యుద్ధానికి రెడీగా, కొట్లాడడానికి రెడీ. నెగటివ్ వర్డ్ ఇది, అగ్రెసివ్. ఓకే. బ్లాంక్ 2. కార్పోరియల్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయి. ఒకటి శరీరానికి సంబంధించిన కార్పోరల్ పనిష్మెంట్, CORPORAL. కార్పోరల్ పనిష్మెంట్ అంటే ఫిజికల్ పనిష్మెంట్. స్కూళ్ళల్లో సింగపూర్లో కార్పోరల్ పనిష్మెంట్ చేస్తారు, అమెరికాలో మన దేశంలో కూడా నాట్ అలౌడ్. కార్పోరల్ పనిష్మెంట్ అంటే టీచర్ ఒక కేన్ తోటో ఒక స్కేల్ తోటో పిల్లవాడిని పనిష్ చేయడం, కొట్టడం, దాన్ని కార్పోరల్ పనిష్మెంట్ అంటారు. కార్పోరియల్కి రెండు మీనింగ్స్ చెప్తున్నా. ఫస్ట్ మీనింగ్ ఈజ్ కార్పోరియల్కి కార్పోరల్. కార్పోరియల్కి రెండో మీనింగ్ ప్రపంచానికి సంబంధించిన, అంటే వరల్డ్లీ, మండేన్, MUNDAN. సో కార్పోరియల్కి ఆపోజిట్ ఈజ్ ఇన్కార్పోరియల్, ఐఎన్ పెట్టేమంటే ఇన్కార్పోరియల్ అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? స్పిరిచువాలిటీ అంటే సెర్చ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానము కోసము క్వెస్ట్, QUEST. సో స్పిరిచువల్ అంటే స్పిరిట్కి సంబంధించిన, స్పిరిట్ అంటే ఆత్మ, స్పిరిచువాలిటీ అంటే సెర్చ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. సో కార్పోరియల్ అంటే ప్రపంచము, వరల్డ్లీ, తిండి, మన ఇంద్రియాలకు సంబంధించిన. సో కార్పోరియల్ ఈజ్ పర్టైనింగ్ టు ద వరల్డ్ ఆర్ పర్టైనింగ్ టు ద బాడీ. సో దానికి ఆపోజిట్ ఈజ్ ఇన్కార్పోరియల్ అంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక, సెల్ఫ్కి సంబంధించి. ఒక్క వర్డ్ చూసుకో, ఎన్ని వస్తున్నాయి. రెటరిక్ అంటే ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, పవర్ఫుల్ అండ్ పర్సువేసివ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. రెటరిక్ అంటే వాక్ చాతుర్యము, వాక్ శక్తి, అంటే మంచి వొకాబులరీ ఉంది, మంచి వక్త, మన ప్రైమ్ మినిస్టర్ లాగా, ఎ గుడ్ ఒరేటర్. రెటరిక్ అంటే ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. రెటరిక్ అన్నది పవర్ఫుల్ వొకాబులరీ, పవర్ఫుల్ అండ్ పర్సువేసివ్ అంటే కన్విన్సింగ్. మాట ఎంత చక్కగా మాట్లాడతారంటే మనం వింటే మనం నమ్ముతాం అంత బాగా. సో రెటరికల్. కానీ రెటరికల్ అన్నప్పుడు నెగిటివ్గా వాడాలంటే వాడచ్చు. ఇట్ ఈజ్ ఓన్లీ రెటరికల్, మియర్లీ రెటరికల్ అంటే మనం తెలుగులో మాటలు కోటలు దాటుతున్నాయి అంటాం. అంటే ఏమిటి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ దాని ఫాలో అప్ ఏమి ఉండదు, ఎంటీ టాక్ అనమాట. సో రెటరికల్కి రెండో మీనింగ్ ఇన్సిన్సియర్ టాక్, క్యాంట్, CANT. క్యాంట్ అన్న వాడికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. క్యాంట్ అంటే ఇన్సిన్సియర్ స్పీచ్, క్యాంట్ అంటే జార్గన్ ఆఫ్ థీవ్స్, దొంగలు, మాఫియా వాళ్ళు ఒక కోడెడ్ భాష వాడతారు. ఏక్ పేటీ అంటే ఎంత? 1,00,000. ఏక్ కోకా అంటే 1 కోటి రూపాయలు, కోకా అంటాడు. ఘోడా అంటే గన్ను. సో ఇట్లాంటి వాళ్ళ కోడెడ్ లాంగ్వేజ్ని దాన్ని క్యాంట్ అంటారు, CANT. క్యాంట్, CANT, క్యాంట్. ఐ కాంట్ అది కాదు, అది కాంట్రాక్షన్. ఐ కెనాట్ని కాంట్ అంటున్నాం.
అది కంట్రాక్షన్. ఐ కెనాట్ బికేమ్ ఐ కాంట్. బట్ ఈ సిఏఎన్టీ వేరు. ఈ క్యాంట్ అంటే ద జార్గన్ ఆఫ్ థీవ్స్. జార్గన్ అంటే టెక్నికల్ వొకాబులరీ, దొంగలు మాఫియా వాళ్ళు వాడే భాష, అంటే కోడెడ్ లాంగ్వేజ్. అదొక మీనింగ్. క్యాంట్కి ఇంకో మీనింగ్ ఇన్సిన్సియర్ స్పీచ్, అంటే మియర్ రెటరిక్. అంటే పొలిటీషియన్లు స్టేజ్ ఎక్కి ఏవేవో చెప్పేస్తూ ఉంటారు. మేము ఇది చేస్తాము, అది చేస్తాము, అందరూ పాపం నమ్ముతారు. అది ఉత్తి మాటలు అన్నమాట. అటువంటి దాన్ని కూడా రెటరికల్ అని కొట్టిపారేయచ్చు. సో రెటరిక్ అన్నది ఎంత ఇంట్రెస్టింగ్ వర్డ్ చూడండి. పాజిటివ్ మీనింగ్ ఉంది, నెగిటివ్ మీనింగ్ ఉంది. హిస్ట్రియానిక్ అంటే ఈ వర్డ్ ముందు వచ్చింది, యాక్టింగ్ స్కిల్స్. కానీ ఇంకో నెగిటివ్ మీనింగ్ కూడా ఉంది. హిస్ట్రియానిక్, ఐఎమ్ సిక్ ఆఫ్ యువర్ హిస్ట్రియానిక్స్ అంటే ఓవర్ యాక్టింగ్, మెలోడ్రామా, మాకిష్, ముషీ, మాడ్లిన్, ఈజీలీ మూవ్డ్ టు టియర్స్, ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్, మెలోడ్రామా. ఐఎమ్ సిక్ ఆఫ్ యువర్ మెలోడ్రామా, ఓవర్ యాక్టింగ్ అనమాట. చిన్న వాటికి పెద్ద సీన్లు చేయడం. ఎపిథెట్ ఈ వర్డ్ ముందు వచ్చింది. ఎపిథెట్ అంటే నిక్నేమ్. ఇట్ కెన్ బి యూజ్ టు షో యువర్ ఎఫెక్షన్. అండ్ ఎండియరింగ్ నిక్నేమ్. ఏ చిన్న అంటాం, అది ఎండియరింగ్ అంటే లవింగ్, ప్రేమతో చిన్న అని పెడతాం, అది ఒక ఎపిథెట్. సో ఎపిథెట్ అన్నది ఎ నిక్నేమ్ విచ్ కెన్ బి ఎండియరింగ్, ఆర్ ఇట్ కెన్ బి ఎ నిక్నేమ్ విచ్ ఇస్ యూ టు రిడిక్యూల్. పప్పు అంటున్నాం వాడిని, రాహుల్ గాంధీ గారిని, ఏమేమో వదులుతున్నాడు, అందుకని వాడికి పప్పు అని పేరు పెట్టారు. పప్పు అంటే హిందీలో ఏమి రాని మొద్దబ్బాయి అని. సో ఎపిథెట్ అన్నది అంటే ఏది వ్యంగ్యం, వెటకారం, హాస్యం కోసం ఇంకోళ్ళని రిడిక్యూల్ చేయడానికి వాడే నిక్నేమ్ అవ్వచ్చు, లేక ప్రేమతో పెట్టిన నిక్నేమ్ అవ్వచ్చు, టైటిల్ అవ్వచ్చు. ఎపిథెట్ అంటే టైటిల్, నేమ్. కొన్ని సిటీస్కి కొన్ని నేమ్స్ పెడతారు కదా, సో అలాగా. బ్లో అంటే కొట్టు, ఒక కొట్టెం, దెబ్బ. ప్రొజెక్టైల్ అంటే మిసైల్, ప్రొజెక్టైల్, ఎ బుల్లెట్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ప్రొజెక్టెడ్. సో ఇప్పుడు చదువుతున్నా. హ్యాండ్ కఫింగ్ ద 2 డాష్ మెన్ స్టాప్డ్ ద డాష్ వైలెన్స్ బట్ డిడ్ నథింగ్ టు సీజ్ ద వాలీ అంటే షవర్ వాలీ ఆఫ్ డాష్. దే కంటిన్యూడ్ టు ఎల్ అట్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరికీ హ్యాండ్ కఫ్లు వేశారు. అంటే పోలీసు వాళ్ళ దగ్గర హ్యాండ్ కఫ్లు ఉంటాయి, వీళ్ళు దొంగలు అనమాట. షాకిల్, SHACKLE, మ్యానాకిల్, MANACLE, మ్యానాకిల్ అన్న షాకిల్ అన్న, ఫెట్టర్స్, FETTERS అంటే హ్యాండ్ కఫ్స్, బేడీలు. వీళ్ళిద్దరికీ బేడీలు వేస్తే ఈ వైలెన్స్ అయితే తగ్గింది, కానీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటున్నారు, కేకలు పెడుతున్నారు. వాలీ షవర్ ఆఫ్ ఇదేదో అది మటుకు ఆగలే. సో ఆన్సర్ ఏంటి? సో ఇక్కడ ఆన్సర్ ఏమైంది? బెల్లిజరెంట్, కార్పోరియల్, ఎపిథెట్స్. సో హ్యాండ్ కఫ్ చేయడం వల్ల వాళ్ళ అగ్రెసివ్గా ఉన్నవాళ్ళు ఫిజికల్ వైలెన్స్ అయితే తగ్గింది, కానీ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. సో ఎపిథెట్స్. నెక్స్ట్ కింద వర్డ్స్ డిస్కస్ చేస్తున్నా. స్ప్రాలింగ్ బంగలో. స్ప్రాల్ అంటే స్ప్రెడ్ అవుట్. ద బాక్సర్ లే స్ప్రాల్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్టర్ రిసీవింగ్ ఏ పంచ్ అవతలవాడు కొట్టిన వెంటనే వీడి కింద పడిపోయాడు, కాళ్ళు చేతులు ఇట్లా స్ప్రెడ్ అవుట్. స్ప్రాలింగ్ హౌస్, స్ప్రాలింగ్ బంగ్లో అంటే ఒక పెద్ద ఇల్లు అనమాట, ఒక 2 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. స్ప్రాల్ అంటే స్ప్రెడ్ అవుట్. అర్బన్ స్ప్రాల్ అంటారు. ఒకప్పుడు సిటీ అలా పెరిగిపోతూ ఉంటుంది. సిటీ అలాగా అవుట్స్కర్ట్స్ అని. ఒకప్పుడు ఏఎస్ రావు నగర్ అడవి, ఇప్పుడు అది ఒక పెద్ద సిటీ సెంటర్లాగా అయిపోయింది. దాన్ని అర్బన్ స్ప్రాల్ అనొచ్చు, అంటే సిటీ ఇలా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రాలింగ్ అంటే స్ప్రెడ్ అవుట్. స్ప్రాలింగ్ లాన్స్, ఇప్పుడు ఒక బిల్డింగ్కి పెద్ద లాన్స్ ఉన్నాయి, గార్డెన్ ఉంది, స్ప్రాలింగ్ లాన్స్. డెసోలేట్ బిల్డింగ్ అంటే ఐసోలేటెడ్, డెసోలేట్ అంటే అన్ఇన్హాబిటెడ్, ఎవరు లేరు, జనసంచారం లేదు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డెసోలేట్, దట్ మీన్స్ యు ఆర్ ఫీలింగ్ లోన్లీ. డెసోలేట్ బిల్డింగ్ అంటే అన్ఇన్హాబిటెడ్, ఎవరు లేరు, అందులో ఎవరు ఉండటం లేదు. డెసోలేషన్ అంటే వదిలేశారు, అంటే మనుషులు లేరు, దానికి కేర్ టేకింగ్ లేదు. సో బిల్డింగ్ అనొచ్చు, ఏదైనా డెసోలేట్ అంటే దానికి కేర్ టేకింగ్ లేదు, ఎవరు లేరు, చూసుకునేవాళ్ళు లేరు, మనుషులు లేరు. బిక్కోలిక్ ఈ వర్డ్ నిన్న వచ్చింది. గొడ్ల కాపరి, షెపర్డ్, పాస్టోరల్, ఆర్కేడియన్, రస్టిక్, విలేజ్కి సంబంధించిన పల్లెటూరు వాతావరణం, పీస్ఫుల్ గ్రీనరీ. ఆర్ బికోలిక్ అంటే గొడ్ల కాపరి, షెపర్డ్. సో పీస్ఫుల్, గ్రీన్,
విలేజ్ సెట్టింగ్ మీనింగ్ అది. బ్లాంక్ 2 పికారెస్క్ అన్న వర్డ్ వచ్చింది. కల్చరల్ అట్రాక్టివ్ సింపుల్ వర్డ్స్. పికారెస్క్ అంటే రాబిన్ హుడ్ లాగా, పికారెస్క్ అంటే లైకబుల్ రోగ్, అంటే వాడు రాస్కలే, వాడు విలనే, వాడు దొంగే, కానీ మంచి దొంగ. అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర దోచి పేదవాళ్ళకి ఇస్తాడు. మన సినిమాల్లో కూడా కొన్ని హీరోలు అట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే మహేష్ బాబు లేక బాలకృష్ణ ఇలాంటి సినిమాలు, చిరంజీవి ఇలాంటి సినిమాల్లో రోల్ ఎలా ఉంటుందంటే హీరో ఒక డెకాయిటో ఏదో ఉంటాడు, వాడు దొంగ ఉంటాడు. కానీ వాడు ఎవరిని బాగా డబ్బు దొంగత అంటే డబ్బు కరప్షన్ ద్వారా సంపాదించిన వాళ్ళని, ఆ టాగోర్ సినిమా ఉందిగా చిరంజీవిది. సో అట్లాంటి సినిమాల్లో థీమ్ ఏంటి, హీరో ఏంటి, ఒక రాబిన్ హుడ్ లాగా అనమాట. అంటే డబ్బున్న వాళ్ళని దోచుకుంటాడు, పేదవాళ్ళకి పంచుతాడు. అట్లాంటి మంచి రోగ్, ఏ లవబుల్ రోగ్, ఏ లవబుల్ రాస్కల్, పికారెస్క్ హీరో. పికారెస్క్ నవల్ అన్నామంటే ఆ నవల్లో కూడా ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. దో అనగానే కాంట్రాస్ట్ వస్తుంది. దో షీ విల్లింగ్లీ అడ్మిటెడ్ దట్ ద డాష్ టౌన్ వాజ్ సీనికలీ బ్యూటిఫుల్, క్రిస్టీన్ కుడ్ నాట్ హెల్ప్ బట్ ఫీల్ ఇట్ వాజ్ డాష్ బ్యాక్ వాటర్. ఓకే, బ్యాక్ వాటర్ అండర్లైన్ చేసుకో. బ్యాక్ వాటర్ కంపేర్ టు హర్ ప్రీవియస్ హోమ్ ఇన్ ద సిటీ. ఓకే, ఆమె ముందర ఇల్లు సిటీలో ఉండేది, ఇప్పుడు ఇది సిటీలో లేదనమాట. బ్యాక్ వాటర్ అంటే కల్చరల్ స్టాగ్నేషన్. అంటే బ్యాక్ వాటర్ లిటరల్గా తీసుకుంటే ద ఆర్మ్ ఆఫ్ ద సీ దట్ గెట్స్ ఇన్ టు ద ల్యాండ్. కేరళలో బాంబే దగ్గర బ్యాక్ వాటర్స్ ఉంటాయి. మనకి స్కూల్లో మ్యాంగ్రోవ్స్ గురించి చదివాము లెసన్, MANGROVE. మ్యాంగ్రోవ్స్ అంటే నీళ్లు, సముద్రపు నీళ్లు ఒక ల్యాండ్లోకి లోపలికి వస్తాయి. అక్కడ నీళ్ళలో కదలిక ఉండదు. కేరళలో బ్యాక్ వాటర్స్ ఉంటాయి, గోవాలో ఉంది, బాంబే దగ్గర ఉన్నాయి. అక్కడ చెట్లు ఆక్సిజన్ ఉండకపోవడం వలన అవి ఆక్సిజన్ లేని చోట కూడా చాలా డెన్స్ గ్రోత్ ఉంటుంది. వాటి రూట్స్ ద్వారా కూడా బ్రీత్ చేస్తుంటాయి. మ్యాంగ్రోవ్స్ చాలా యూస్ఫుల్ ఫంక్షన్, టైడల్ వేవ్స్ని ఆపుతాయి. సో మొత్తానికి బ్యాక్ వాటర్, ఎకనామిక్ బ్యాక్ వాటర్ అన్నాం అనుకో, ఇఫ్ వి సే లెట్ us సే బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్ ఈజ్ అన్ ఎకనామిక్ బ్యాక్ వాటర్, అంటే ప్రోగ్రెస్ లేదనమాట. వాళ్ళు పాతకాలపు ఇంకా అక్కడే ఆగి ఉన్నారు. బ్యాక్ వాటర్ అంటే ప్రోగ్రెస్ లేని జాగా. కల్చరల్ బ్యాక్ వాటర్ అన్నాం అనుకో, అంటే అందులో అభివృద్ధి లేదు, ప్రోగ్రెస్ లేదు, ముందుకు పోవటం లేదు, వాళ్ళు ఇంకా పాతకాల పద్ధతుల్లోనే జీవిస్తున్నారు. సో బ్యాక్ వాటర్ అన్న వర్డ్కి ఎంత మీనింగ్ ఉంది చూడు. లిటరల్గా బ్యాక్ వాటర్ ఈజ్ ది ఆర్మ్ ఆఫ్ ద సీ వేర్ ద వాటర్ గెట్స్ ఇన్ టు ద ల్యాండ్, వేర్ ద వాటర్ ఈజ్ స్టాగ్నెంట్ అండ్ వేర్ యు ఆర్ లైక్లీ టు ఫైండ్ దిస్ ట్రీస్ కాల్డ్ mangroves, right? That's the literal meaning. In an implied sense, if you describe somebody, describe some society, these people, their society is a cultural backwater. That means వాళ్ళు 21st centuryలో ఉండవలసిన వాళ్ళు కాదు. వీళ్ళ నమ్మకాలు, వీళ్ళ ఆలోచనలు చూస్తే ఆదిమానవుల్లా బతుకుతున్నారు అనమాట. అటువంటి వాళ్ళని కల్చరల్ బ్యాక్ వాటర్ అంటారు. దే ఆర్ లివింగ్ ఇన్ ఏ కల్చరల్ బ్యాక్ వాటర్. సో ఆన్సర్ ఏమవుతుంది చూసుకో. సో ది ఆన్సర్ హ్యాస్ టు బి బ్యూకోలిక్ అండ్ కల్చరల్. బ్యూకోలిక్ అంటే పల్లెటూరు, చాలా బాగుంది చూడడానికి, కానీ అది కల్చరల్ బ్యాక్ వాటర్, అందులో ప్రోగ్రెస్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్. పవర్ఫుల్, ప్రాస్పరస్, సాల్వెంట్. సాల్వెంట్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయి. సాల్వెంట్ అంటే అప్పు తీసుకుని కట్టగలడు, కట్టలేకపోతే బ్యాంక్రప్ట్. ఇన్సాల్వెంట్ అంటే అప్పు తీసుకున్నాడు, లోన్ తీసుకుని కట్టలేకపోతున్నాడు, ఇన్సాల్వెంట్. బ్యాంక్రప్ట్ అంటాం, BANKRUPT. సాల్వెంట్కి ఇంకో మీనింగ్ ఉంది. మనకి కెమిస్ట్రీ మీనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు, సాల్వెంట్ అంటే డిజాల్వ్ అవుతుంది, అది కామన్ మీనింగ్. ఇంగ్లీష్లో సాల్వెంట్కి ఇంకో మీనింగ్ ఉంది, కెన్ బీ సాల్వ్డ్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సాల్వ్ చేయగలుగుతాము, కొన్ని చేయలేము. ఇప్పుడు కొంతమంది, కొన్ని సమాజాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు చెప్పలేము, ఈ మతాలు ఉన్నాయి, వీళ్ళు మారరు. ఇప్పుడు ఏ విధంగా ఉప్పులో తీపి ఉండదో ఈ మతాల్లో మానవత్వం ఉండదు. అందుకని వాడిని మార్చడానికి ట్రై చేయొద్దు, వేస్ట్. మహానుభావులు వచ్చి మార్చడానికి ట్రై చేశారు, చచ్చారు వాళ్ళు. అందుకని వాళ్ళని అక్కడే ఉంచాలి. సో సాల్వెంట్ అంటే సొల్యూషన్ ఉంది, సాల్వెంట్కి ఆపోజిట్ సొల్యూషన్ లేదు. ఫార్చ్యూటస్ అంటే యాక్సిడెంటల్ డిస్కవరీ. ఫార్చ్యూటస్కి సినోనిమ్ ఈజ్ సెరెండిపిటస్.
SERENDIPITOUS, సెరెండిపిటీ, యాక్సిడెంటల్ డిస్కవరీ. ఫార్చ్యూటస్ పాజిటివ్ వర్డ్, అంటే నువ్వు ఏదో పని చేస్తూ ఉంటే నీకు ఏదో దొరికింది. ఫార్చ్యూటస్లీ అన్నావంటే నువ్వు ఇంకో పని మీద పని చేసుకుంటున్నావు, సడన్గా నీకు ఏదో దొరికింది, అది ఇంకా బాగుంది, ఈ పని కంటే దానికి అది ఇంకా బాగుంది. సో అప్పుడు ఫార్చ్యూటస్ డిస్కవరీ అనొచ్చు. డూబియస్ అంటే డౌట్ఫుల్, క్వశ్చనబుల్. సో ఇప్పుడు చదువుతున్నా. పొజెసింగ్ ఫ్యూ అంటే హార్డ్లీ అని. ఏ ఫ్యూ అంటే సంథింగ్, ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నథింగ్. ఈ వర్డ్ మనం డిస్కస్ చేసాం. పొజెసింగ్ ఫ్యూ న్యాచురల్ రిసోర్సెస్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఆల్మోస్ట్ లేవు అనమాట ఇక్కడ. అపాన్ ఇట్స్ న్యూలీ గ్రాంటెడ్ ఇండిపెండెన్స్ ఇన్ 1963, సింగపూర్ రిమైన్డ్ ఎకనామికలీ డాష్ until an influx of industrialization and foreign investment took hold there. అంటే న్యాచురల్ రిసోర్సెస్ లేవు, ఏమీ లేవు, కాబట్టి అది ఎకనామికల్గా ఇలా ఉండింది. వాట్స్ ది ఆన్సర్? కరెక్ట్. ద ఆన్సర్ హ్యాస్ టు బి డూబియస్, ఎకనామికలీ డూబియస్. అంటే ఎకనామికల్గా ఇది బాగుపడుతుందో లేదో డౌటే మనకి. కానీ తర్వాత ఇండిపెండెన్స్ 1863 కాదురా, 1963 డేట్ తప్పు. అదేంటది 1863 కాదు, 1963. మనకంటే తర్వాత వచ్చింది సింగపూర్. హైదరాబాద్ సిటీ అంత ఉంటుంది. పోయాను నేను 2 సార్లు వెళ్ళొచ్చాను. వాళ్ళు వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. రిచెస్ట్ సిటిజన్స్, ప్రతి సిటిజన్ మిలియనర్. కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వాడు, పక్కన అంతా వాడు రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఉంటాయి వాడి పేపర్లన్నీ. డ్రైవ్ కార్ చేస్తున్నాడు, నువ్వు ఊహించలేవు. నీకంటే 10 రెట్లు పైసలు ఉంటాయి వాడికి. వాడు కార్ డ్రైవ్ చేస్తాడు. వాడు కార్ డ్రైవ్ చేస్తూ రియల్ ఎస్టేట్ డీలింగ్లు అన్నీ చేసుకుంటూ ఉంటాడు. సింగపూర్ ఓరి బాబోయ్ ఏం గ్రేట్ దేశం రా. లీకాన్ ఆయన సింగపూర్ లీడర్ పేరేంటి? లీకాన్ వ్యూవా? చూడండి, లీకాన్ వ్యూ. గ్రేట్ లీడర్, అమేజింగ్ లీడర్. లీ కువాన్ యూ, LEEKUANYEW, గ్రేట్ లీడర్. లీ కువాన్ యూ. హీ వాజ్ ఓపెన్లీ యాంటీ క్రిస్టియన్. క్రిస్టియన్స్ని బాగా దుమ్ము దులిపాడు. ఇక్కడ కన్వర్షన్లు నడవవు, చేయనీలేదు. ఆయన బుద్ధిస్ట్. ఇస్లాంని క్రిస్టియానిటీని మొత్తం కంట్రోల్లో పెట్టాడు. సింగపూర్ గ్రేట్ గ్రేట్. ఏం డెవలప్మెంట్ రా నాయన. హైదరాబాద్ అంతే ఉంటుంది. ఎకనామికలీ మనం ఊహించలేం, ఎప్పుడు మనం దానంత పోలేం. రిచెస్ట్ కంట్రీ, సెకండ్ రిచెస్ట్ అనుకుంటా. ఫస్ట్ రిచెస్ట్ ఈజ్ లగ్జంబర్గ్ అనుకుంటున్నా. యూరోప్లో లగ్జంబర్గ్ ఉంది. గ్రేట్ కంట్రీ, అమేజింగ్. ఏమి డిసిప్లిన్ రా నాయన. వాళ్ళని చూస్తే నువ్వు రోడ్డు మీద కాలు పెట్టామంటే ఫైన్ వేస్తాడు. రోడ్డు మీద నువ్వు అనవసరంగా నడిచావనుకో, కార్పొరల్ పనిష్మెంట్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రువ్వతో కొడతారు. స్కూళ్ళల్లో రువ్వలతో కొడతారు, బ్యాంబూ స్టిక్కులతో కొడతారు. కార్పొరల్ పనిష్మెంట్ ఉంటుంది సింగపూర్లో. ఆ తర్వాత సిగరెట్లు ఎక్కడైనా పబ్లిక్ స్పేస్లో తాగావంటే పనిష్మెంట్లు ఉంటుంది, పైసలు కట్టాలి, కొడతారు కూడా. చాలా స్ట్రిక్ట్. సింగపూర్లో చూయింగ్ గమ్ తీసుకొస్తే కూడా పనిష్మెంట్లు ఉన్నాయి. చూయింగ్ గమ్ తినకూడదు, తీసుకురాకూడదు. ఎందుకంటే అందరూ చూయింగ్ గమ్ములు తిని ఎక్కడ పడితే అక్కడ అంటిస్తారు, బ్యాన్ చేసి పడేశారు. సింగపూర్లో నువ్వు డ్రగ్స్ గిగ్స్ ఏమైనా తీసుకెళ్తే ఉరి తీస్తాడు వాడు. దారుణంగా ఉంటుంది లాస్ మటుకు. చాలా జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా ఉండాలి. గ్రేట్ కంట్రీ. జై శ్రీరామ్.